శివాయ. నమో పార్వతీపతియే. హర హర మహాదేవ శివ శంభో శంకర. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి నమ. ఓం శ్రీ మహిషాసుర మర్దినే నమ. ఈరోజు ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మహిషాసుర మర్దిని అమ్మవారుగా అద్భుత అలంకారంతో దర్శనమిచ్చారు. దేవాలయంలోకి ప్రవేశించిన ప్రతి ఒక్క భక్తుడు అమ్మవారి రూపాన్ని చూసి పరవశించిపోయారు. ఉదయమున పవిత్రమైన అభిషేకం ఘనంగా నిర్వహించబడింది. శ్రీ మహిషాసుర మర్దిని అమ్మవారికి క్షీరాభిషేకం, పంచామృతాభిషేకం, సుగంధ ద్రవ్యాలతో స్నానం చేయించి దివ్యంగా అలంకరించారు. తరువాత పవిత్రమైన కుంకుమార్చలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఈవేళ మంత్రోచ్చారణలు, వేద ఘోషలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. మధ్యాహ్నము భక్తులకు ప్రసాదం పంపిణీ చేసి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించారు. సాయంకాలం వేళ బంగారు పుష్పాలతో అమ్మవారికి విశేష అర్చనలు జరిగాయి. అమ్మవారి శోభను చూసి భక్తులంతా మంత్రముగ్ధులై జై జై మహిషాసుర మర్దిని అంటూ ఘోషించారు. తరువాత ఆలయ ఆవరణలో పల్లకీ సేవ ఘనంగా జరిగింది. అమ్మవారిని పల్లకీలో ఊరేగిస్తూ భక్తులు భక్తి గీతాలు ఆలపించారు. పల్లకి చుట్టూ మంగళ వాయిద్యాలు, తాళాలు, గంటలు, శంఖధ్వనులు, అద్భుత వాతావరణం ఏర్పడింది. భక్తులు భక్తి స్రవంతితో మునిగిపోయారు. పల్లకీ సేవ చేస్తున్నప్పుడు ఆలయ ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. భరతనాట్యం, కోలాటాలు, కూచిపూడి నృత్యాలు శోభాయమానంగా సాగాయి. ప్రతి నృత్యంలోనూ అమ్మవారి మహిమ, శక్తి, సౌందర్యం ప్రతిఫలించాయి. సాంప్రదాయ కళలతో ఈ ఉత్సవం మరింత గొప్పదనాన్ని సంతరించుకుంది. ఆ తరువాత అమ్మవారికి ఉయ్యాల సేవ నిర్వహించారు. అమ్మవారు పసిపిల్లలాగా ఉయ్యాల్లో ఊగుతూ భక్తులకు కరుణామయ రూపంలో దర్శనమిచ్చారు. భక్తులు నిండైన ఆనందంతో కల్లారా ఆ దృశ్యాన్ని తిలకించారు. తరువాత పూజార్లు ఆరగింప సేవ చేసి భక్తులందరికీ తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈరోజు దేవీ నవరాత్రుల్లో ఆఖరి రోజు కావుట అయ్యగార్లు భక్తులందరికీ మంచి మాటలు చెప్పారు. అమ్మవారి ఆరాధన ద్వారా లభించే శక్తి, భక్తి, సంపద, ఆరోగ్యం గురించి వివరించారు. దేవీ నవరాత్రుల్లో ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో పూజలు, అర్చనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదాన సేవలు అన్నీ ఎంతో శ్రద్ధగా నిర్వహించారు. వారి సేవలు భక్తులందరి హృదయాలను తాకాయి. భక్తులారా, మహిషాసుర మర్దిని అమ్మవారు శక్తి స్వరూపిణి. అమ్మవారు ధర్మానికి అడ్డంగా నిలిచిన మహిషాసురుణ్ణి సంహరించి సత్యానికి, ధర్మానికి రక్షణగా నిలిచారు. ఈ రూపంలో అమ్మవారు మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నారు. మన జీవితంలో ఎంతటి ఆటంకం వచ్చినా, ఎంతటి విఘ్నం వచ్చినా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధిస్తే అన్నీ తొలగిపోతాయి. ఆమె కరుణా కటాక్షం మనకు ధైర్యాన్ని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది, విజయం అందిస్తుంది. మహిషాసుర మర్దిని రూపం అనేది చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతం. ప్రతి భక్తుడు తనలోని అహంకారం, దురాశ, కోపం, అసూయ అనే అసురాలను జయించాలని అమ్మవారు మనకి బోధిస్తారు. భక్తి, శాంతి, ధైర్యం, సత్యం అనే శక్తులను మనలో పెంపొందించుకోవాలి. దేవీ నవరాత్రి పర్వదినాల్లో మహిషాసుర మర్దిని అమ్మవారు ఆరాధన చేస్తే జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోతాయి. సంపద, ఆరోగ్యం, సంతోషం, సుఖశాంతులతో లభిస్తాయి. కాబట్టి భక్తులారా, మనం ఎల్లప్పుడూ అమ్మవారిని స్మరించుకుంటూ ఆమె దివ్య ఆశీస్సులను పొందుదాం. జై జై మహిషాసుర మర్దిని అని నినాదిస్తూ అమ్మవారి శక్తిని మన హృదయంలో నిలుపుదాం. శ్రీ మహిషాసుర మర్దిని అమ్మవారి ఈ దివ్య దర్శనం అందరికీ శక్తి, ఐశ్వర్యం, ఆనందం ప్రసాదించుగాక. అమ్మవారి కరుణ కటాక్షంతో ప్రతి కుటుంబంలో సంతోషం నిండుగాక. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయ ఉత్సవాలు నిరంతరం కొనసాగుగాక. ఓం ఓం శ్రీ మాత్రే నమః. ఓం శక్తి స్వరూపిణ్యే నమః. ఓం నమః శివాయ.
ఓం నమో పార్వతీపతయే హర హర మహాదేవ శివ శంభో శంకర. సర్వే జనా సుఖినో భవంతు.